అందరికీ నమస్కారం. జనజాగృతికి స్వాగతం. పంజాబ్ పేరెత్తగానే 1980 నాటి ఖలిస్తానీ ఉద్యమమే ప్రజల మనసుల్లో మెదులుతూ ఉంటుంది. భింద్రన్వాలే సారథ్యంలోని ఖలిస్తానీ ఉద్యమము పంజాబ్లో ఎలాంటి మారణహోమాన్ని సృష్టించిందో మనందరికీ తెలిసిన విషయమే. ఆ యొక్క ఖలిస్తానీ ఉద్యమాన్ని ప్రభుత్వము అష్ట కష్టాలు పడి మొత్తానికి అణచివేయగలిగింది. మరలా ఇప్పుడు దేశంలో విదేశాలలో ఖలిస్తానీ ఉద్యమం యొక్క వాసనలు మరలా వినిపిస్తుండటంతో పంజాబ్ ప్రజలు భయాందోళనకి గురి అవుతున్నారు. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఖలిస్తానీ ఉద్యమాన్ని పాలు పోసి పెంచి పోషిస్తుందని పలు విమర్శలు రేకెత్తుతున్నాయి. దేశంలో రైతు చట్టాల నిరసన సమయంలో దేశంలో అంతర్గత శక్తులు, అలాగే పాక్ గూఢాచార సంస్థ అయిన ఐఎస్ఐ ప్రమేయం ఉందని, అంతేకాకుండా కెనడా ప్రభుత్వము, యూకే ప్రభుత్వంలో ఖలిస్తానీ అధినేతలు ఈ రైతు నిరసన సమయంలో తలదూర్చి దేశ అంతర్గత భద్రతకు సవాలు విసురుతున్నారని మనకు తెలుస్తుంది. అంతేకాకుండా కెనడా, యూకేలలో భారతదేశం యొక్క హిందూ దేవాలయాల మీద దాడులు అత్యంత దారుణమైన విషయము. కెనడాలో ప్రధాని జస్టిన్ ట్రూడో రాజకీయ వ్యతిరేక పవనాలు అనుభవిస్తుండడంతో ఆయన ఖలిస్తానీ టైగర్స్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారతదేశం యొక్క పనేనంటూ ఆయన భారతదేశం మీద గొంతు చించుకుంటున్నారు. కారణము అక్కడ ఆయన రాజకీయంగా వ్యతిరేక పవనాలు అనుభవిస్తున్నారు. అంతేకాకుండా అమృత్పాల్ సింగ్ మొన్న జరిగిన లోక్సభ ఎన్నికలలో అత్యంత భారీ మెజారిటీతో గెలడము ప్రజాస్వామ్యవాదులకు, శాంతి కాముకులకు చాలా ఆందోళన కలిగించే విషయము. అయితే వీటన్నింటికీ సమాధానం చెప్పగల దేశానికి నాయకుడు ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న అధినేత అయిన నరేంద్ర మోడీ గారు ఇలాంటి సవాళ్ళన్నింటికీ సమాధానం చెప్పగలరు. ఇప్పటికే కెనడాకు, యూకేకు ఆ యొక్క దౌత్య విధానం ద్వారా సమాధానం చెప్పడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశము ప్రగతి పదంలోనే కాకుండా సార్వభౌమాధికారానికి ఎటువంటి విఘాతం లేకుండా ఇలాంటి ఉగ్రవాదులకు, దేశ అంతర్గత భద్రతకు హాని కలిగించే ఉగ్రవాదులకు సమాధానం చెప్పకనే చెబుతున్నారు. ఇప్పటికే ప్రపంచంలోని ఒక అద్వితీయమైన శక్తిగా నరేంద్ర మోడీ గారు ఎదుగుతుండటంతో మనకి దేశానికి భరోసాగా నిలుస్తున్నారు. అలాగే ఈ ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని కూడా తప్పకుండా అణిచివేస్తారని ప్రజలందరూ నమ్ముతున్నారు.